హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. అమ్మ ఆవకాయ ఎవరికి బోర్ కొడతాయి చెప్పండి. ఆవకాయ పచ్చడి పెట్టడం రాని వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు బయట కొని తెచ్చుకొని ఆ టేస్ట్ బాగున్నా బాగోపోయినా అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అలా అవసరం లేకుండా ఎవరైనా సరే మొదటిసారైనా సరే ఆవకాయ పచ్చడి ఈజీగా ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది పక్కా గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను. అది ఎలానో ఏంటో ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. మామిడికాయ నిలువ పచ్చడి పెట్టుకోవడానికి ఇలా జీడి మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి బాగా పుల్లగా ఉన్నాయన్నమాట. సో కొంచెం కట్ చేసుకొని అక్కడే తీసుకొని వచ్చాము. అంటే నార్మల్గా చూపిస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ పెడదాము అన్నట్లు ఒక 4-5 కాయల్లోనే ఈ పచ్చడి పెడుతున్నాను అనమాట. సో టెంకి ఏమీ లేకోకుండా డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ముక్కలు ఎన్ని కాయలు తీసుకోవాలి అనుకుంటే నాకు 5 గ్లాసుల ముక్కల కోసం నేను 4 కాయలు కట్ చేసుకున్నాను. గ్లాస్ కూడా పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉండాలి. అంటే కింద లావుగా పైన సన్నంగా, లేకపోతే కింద వెడల్పు వచ్చి పైన సన్నగా రావడం అట్లా ఏమి ఉండకూడదు. ఈక్వల్గా ఉండేది గిన్నె, గ్లాసో, డబ్బానో ఏదన్నా తీసుకోండి. ఆ గ్లాసు, గిన్నె, డబ్బాతో కరెక్ట్గా 5 అంటే 5 గ్లాసులు అవ్వాలన్నమాట. చూడండి, నాకైతే 5 గ్లాసుల ముక్కలు అయిపోయాయి. ఈ 5 గ్లాసుల ముక్కలకి నేను మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి మెజర్మెంట్స్, ఉప్పు, కారాలు, ఆవు పిండి అవన్నీ చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే పర్ఫెక్ట్గా మీరు ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. నేను 3/4 గ్లాస్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలానే తలగొట్టు గ్లాసు కారం వేసుకుంటున్నాను. చూడండి, ఎక్కువ ఫుల్ గ్లాస్ కాకుండా తలగొట్టు మాత్రమే వేస్తున్నాను ముక్కల్ని బట్టి. అలానే 1/4 గ్లాసు ఆవు పిండి వేసుకుంటున్నాను. 1 చెంచా అయితే మెంతుపిండి వేసుకుంటున్నాను. ఈ ఆవు పిండి, మెంతుపిండి ఎండలో పెట్టుకొని మనకి ఆయిల్ ఏమీ లేకుండా దోరగా వేయించేసుకొని మిక్సీ ఆడుకొని పక్కకు పెట్టుకున్నాను. 1 తలగొట్టు గ్లాసు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దంచి కూడా వేసుకోవచ్చు. ఏ గ్లాస్తో అయితే మీరు ఉప్పు కారాలు వేసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాసు శనగ నూనె వేసుకొని కలిపేసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎక్కువ కాయలతో అయినా సరే ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీరు పచ్చడి రేపు పడుతున్నాం అనగా ఈరోజు మసాలాలు అంటే ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతుపిండి, ఆయిల్ మొత్తం రెడీగా పెట్టుకొని మామిడికాయలు తీసుకొని మీరు ముక్కలుగా కట్ చేసుకుంటే డైరెక్ట్గా ఇలా కలిపేసుకోవడమే అనమాట. ఇలా బాగా కలిపేసుకొని ఒత్తి పెట్టేసుకొని మూత పెట్టి ఒక 3 రోజులు అలా పక్కకు పెట్టండి. అంటే ఈరోజు కలిపిన రోజు 1, రేపు 2, ఎల్లుండు 3వ రోజు అనమాట. సో 3 రోజులు అయితే ఇలా మూత పెట్టేసుకొని కలిపేయండి. నూనె సరిపోలేదు, ఉప్పు సరిపోలేదు అని ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఇలా మూత పెట్టి పక్కకు పెట్టిన తర్వాత 3వ రోజు చూడండి, మూత తీసి చూపిస్తే చక్కగా ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. చాలా పర్ఫెక్ట్గా మనకి ఆయిల్ కూడా సరిపోయిందండి. ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మీరు ఉప్పు, కారాలు అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు మనం 3/4 గ్లాసే వేసుకున్నాం. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఈ టైంలో ప్రాబ్లం లేదు. సో నాకైతే నేను చెప్పిన కొలత చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్క ఉప్పు ఒక్కొక్క రకంగా ఉంటుంది, కసింగా ఉంటాయి. అందుకని ఉప్పు, కారాలు అనేది అడ్జస్ట్ చేసుకోండి. కానీ నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలత మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నా ఈ వీడియోని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ అత్తమ్మ ఆవకాయని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.